పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 103వ సంకీర్తన 14వ వచనం. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. హల్లెలూయా. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనములో దేవుడు చేయబోవు కార్యమును గూర్చి అబ్రహామునకు బయలుపరుస్తున్నారు. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుక వాటి పాపము బహు ఘోరమైనదని సొదొమను నాశనం చేయాలని దేవుడి నిర్ణయాన్ని అబ్రహామునకు తెలియపరిచారు. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 70 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవునుగా. కానీ అబ్రహాము గారు దేవునితో లోతు కుటుంబం విషయమై దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారండి. దేవుని సన్నిధిలో అబ్రహాము గారి ప్రవర్తన, మాట, తగ్గింపు కలిగినటువంటి ఆయన భక్తి జీవితం ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనములో, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను అని అబ్రహాము గారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. సమస్య ఏదైనా దేవుని సన్నిధిలో మనం తగ్గింపు కలిగి ప్రార్థించాలి. ఆయనను గొప్ప చేసి మన మానవ జీవితం ఎంత స్వల్పమైనదో అల్పమైనదో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించే అనుభవం మనం కలిగి ఉండాలండి. కొన్నిసార్లు మన సమస్యలను బట్టి దేవునిని నిందించే వారంగా ఉంటాం. మన ఆలోచనలే న్యాయమైనవి, దేవుడు చేస్తున్నటువంటి క్రియలు నిందించే వారముగా ఉంటాం. వంటి వాడను అని అబ్రహాము గారు ధూళిని బూడిదను అని దేవునికి మానవ జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఉన్న మనలో అలాంటి స్వభావం కలిగి ఉన్నామా? దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకునేవారున్నారు. దేవుని నామాన్ని దూషించేవారు ఉన్నారు. దేవుని కట్టడలను తృణీకరించేవారు, సృష్టికర్తను అంగీకరించక మనస్సును తిరస్కరించేవారు లేకపోలేదు. మనము మంటివారమని ఆయన మాత్రమే కాదు, మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలండి. మన ఆయుష్కాలాన్ని గూర్చి, మన జీవాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథం, నరుని ఆయువు గడ్డివలేనున్నది, అడవి పువ్వు పూవునట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు అని లేఖనం సెలవిస్తుంది. దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలములో దేవుణ్ణి మనం మహిమపరిచేవారంగా ఉండాలి. అబ్రహాము గారు సొదొమలో ఉన్నటువంటి లోతు కుటుంబం గురించి ఎంతో తగ్గింపు కలిగి ప్రార్థిస్తున్నారు. వినయంగా తన జీవితాన్ని బట్టి ప్రభువుని హెచ్చిస్తూ, మానవ జీవితం అల్పమైనది, బూడిద వంటి వాడను, ధూళి వంటి వాడను, ఎందుకు పనికిరాని వాడను అని దేవుని సన్నిధిలో ప్రార్థించటం వలన ఆ తగ్గింపు ప్రార్థనను బట్టి, ఆ విజ్ఞాపనను బట్టి లోతు కుటుంబం నాశనం కాకుండా బయటికి నడిపించబడింది. మన జీవితంలో కూడా దేవుని ముందు తగ్గించుకుంటే మనకేం వస్తుంది అనుకుంటాం. మనము హెచ్చించబడిన స్థాయిలో ఉన్నప్పుడు తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటి అని కూడా మనం అనుకుంటాం. అయితే తగ్గింపు వలన ఆయుష్ లేకపోయినప్పటికీ దేవుడు ఆయుష్నిచ్చి మనల్ని జీవింపచేస్తారు. మన తగ్గింపు జీవితం వలన దేవుని సన్నిధిలో మనము చేసేటువంటి ఆ తగ్గింపు విజ్ఞాపన, జ్ఞానయుక్తమైనటువంటి ప్రార్థనను బట్టి అపాయాల నుండి మనం విడిపించబడతాం. ప్రమాదాలు మన జీవితంలో రాకుండా తప్పింపబడడానికి మనము చేసే విజ్ఞాపన శక్తివంతమైనదండి. అబ్రహాము గారు లోతు కుటుంబం, ఆ ప్రాంతము పాపములో ఉంది, మేము బాగానే ఉన్నాం కదా, నేనెందుకు తగ్గించుకోవాలి దేవుని దగ్గర అని అనుకోలేదు. కానీ తన సహోదరుడి నిమిత్తం తనను తాను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. నేటి క్రైస్తవ జీవితంలో వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన మేము కలిగి ఉండాలని ఆశపడేవారు అబ్రహాము గారి వలె తగ్గింపు కలిగినటువంటి ప్రార్థన,
మన జీవితాన్ని మనం దేవుని సన్నిధిలో తేట తెల్లగా బయలుపరుచుకొని ఒప్పుకొని చేసే ప్రార్థన శక్తివంతంగా మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తుందండి. ఈ దినాన్న మనల్ని ఆయన మంటివారమని జ్ఞాపకం చేసుకొని మన ఎడల జాలి చూపిస్తున్నప్పుడు ఆయన మహోన్నతుడని మనము జ్ఞాపకం చేసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.